వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అండి. చాలా మంది అడిగారనమాట 34 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూపించండి అక్క, 36 బ్లౌజ్ కటింగ్ చూపించండి అని. 36 బ్లౌజ్ కటింగ్లో మళ్ళీ 80 సెంటీమీటర్లతో చూపించండి అన్నారనమాట. ఇది వచ్చేసి 80 సెంటీమీటర్ క్లాత్ అండి. 80 సెంటీమీటర్ క్లాత్తో మనం 36 బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఈరోజు మనకు 34 అయినా 36 కూడా మనం 80 సెంటీమీటర్లతో కట్ చేసుకోవచ్చు అనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకు 80 సెంటీమీటర్లు ఉందండి. కరెక్ట్గా మనకు 80 సెంటీమీటర్లు ఉంది. ఈ 80 సెంటీమీటర్లతో మనకు బ్లౌజ్ కటింగ్ చూపిస్తామండి. చాలా ఈజీ మెథడ్లో మనకు చాలా సులువుగా మనం ఈ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి డబల్ ఫోల్డింగ్ చేస్తానండి. ఈ విధంగా మనం డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ కటింగ్కి చేసుకొని రెండు సమానంగా ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. ఈ అంచులు అనేది మనకి అంత సమానంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. ఇట్లా కింది మీదకి ఈ విధంగా చూసుకున్న తర్వాత ఒక కార్నర్ నుంచి కట్ చేసుకోవాలన్నమాట. ఒక కార్నర్ నుంచి కట్ చేసుకున్నామంటే మనకు క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా పెద్ద సైజ్ బ్లౌజ్కైనా మనకు క్లాత్ ఈజీగా సరిపోతుంది అనమాట. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అనమాట, 36 బ్లౌజు. ఇది 36 అని ఎలా కనుక్కోవాలనేది ఇప్పుడు చెప్తానండి. మనం వచ్చేసి లూజ్ అనేది, నడుము లూజ్ అనేది ఇట్లా నడుము దగ్గర తీసుకోవచ్చు. బ్లౌజ్ను ఆఫ్గా చేసి నడుము దగ్గరే తీసుకోవచ్చు, లేదంటే ఇట్లా పైన మనకి చంకల దగ్గరే తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు లేదనుకోండి, మనకు ఫ్రంట్ పార్ట్లో ఒక సైడ్ మాత్రమే తీసుకోవచ్చు అనమాట. బ్లౌజు మనకు బ్లౌజ్ అనేది 4 భాగాలు చేసుకొని ఏ భాగం నుంచి అయినా మనం లూజ్ అనేది చూసుకోవచ్చు అనమాట. మనం వచ్చేసి అంటే మనం ఏ భాగం నుంచి అయినా ఇక్కడ ఉక్సుల భాగం నుంచి మాత్రమే తీసుకోవాలండి. ఏ భాగం నుంచి తీసుకోవచ్చు కదా అని మనం ఇక్కడ దారాల పట్టికల నుంచి తీసుకోకూడదు అనమాట. దారాల పట్టికల నుంచి తీసుకుంటే మనకు లెంత్ ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే ఇక్కడ పట్టి పెంచుంటాం కాబట్టి మనకు అది అనేది ఎక్స్ట్రా వస్తుంది అనమాట. అందుకోసం ఉక్సుల పట్టికలు మాత్రమే తీయాలన్నమాట. లూజ్ అనేది ఫ్రంట్ పార్ట్ తీసేటప్పుడు బ్యాక్ సైడ్ అనుకోండి ఇట్లా తీసుకొని మనం ఇక్కడ ఏం తీసుకోవచ్చు, ఈ చంక నుంచి ఈ చంక వరకు ఇట్లా ఏం తీసుకోవచ్చు. కానీ ఇది లూజ్ అనేది ఎక్కువగా వస్తుంది అనమాట. చాలా జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసుకొని తీసుకోవాలి. లేదనుకోండి ఇట్లా బ్యాక్ సైడ్లో తీసుకున్నామంటే ఇది వచ్చేసి సాగదు కాబట్టి కరెక్ట్ మెజర్మెంట్ ఉంటుంది. ఇదేం తీసుకోవచ్చు అనమాట. ఈరోజు వచ్చేసి నేను ఇక్కడ నుంచి లూజ్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను. ఉక్సుల పట్టి దగ్గర మనకు క్రాస్ కటింగ్లో ఉక్సుల పట్టి దగ్గర కూడా సాగి ఉంటుందండి. మనం ఎక్కువ ఇట్లా సాగదీయకూడదు అని మరీ లూజు వదలకుండా సాఫీగా పెట్టుకోవాలన్నమాట. మనకు ఎక్కువ లూజ్ ఉండకూడదు, ప్లస్ ఇట్లా సాగదీయకూడదు అనమాట. సాగదీయకుండా ఇట్లా సాఫీగా పెట్టుకొని మనం లూజ్ అనేది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే క్రాస్ కటింగ్లో క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి లాగకూడదు అనమాట. లాగకుండా మనం లూజ్ అనేది తీసుకోవాలి. ఈ లూజ్ వచ్చేసి మనకు ఫస్ట్ స్టిచ్ ఉంటుంది కదా, ఈ స్టిచ్ దగ్గర నుంచి ఇట్లా లూజ్ తీసుకోవాలి. ఈ స్టిచ్ దగ్గర నుంచి మనం ఇలా లూజ్ తీసుకున్నప్పుడు మనకు కరెక్ట్ లెంత్ ఎంత ఉందని తెలుస్తుంది అనమాట. మనకు వచ్చేసి కరెక్ట్ లెంత్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 8.5 ఉందండి. మనం సాగదీయకుండా సాఫీగా మాత్రమే తీసుకోవాలన్నమాట. సాగదీసినాక మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోతుంది, పట్టుకోకూడదు, సాగదీయకూడదు. సాఫీగా మాత్రమే లెంత్ తీసుకున్నప్పుడు మనకి ఇది 8.5 ఉంది. 8.5కు మనం స్టిచ్చింగ్ కోసం ఇక్కడ ఉక్సుల పట్టి దగ్గర ఒక 1/2 ఇంచు వెళ్ళిపోతుంది, ఇక్కడ డాట్స్ కోసం ఒక 1/2 ఇంచు వెళ్తుంది. అందుకోసం ఒక 1/2 ఇంచు మనం స్టిచ్చింగ్ కోసం తీసుకోవాలట. 8.5 ఉంటే మనం 9 ఇంచెస్ అనేది లెంత్ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనకి లూజ్ అనేది 9 ఇంచెస్ వరకు లెంత్ తీసుకుందాము. ఈ కార్నర్ నుంచి మనం కరెక్ట్గా తీసుకోవాలన్నమాట. 9 ఇంచెస్ వరకు ఇలా లెంత్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టిచ్చింగ్ కోసం మనకు వచ్చేసి ఆది బ్లౌజ్లో ఎంత ఉందో అంతైనా పెట్టుకోవచ్చు, లేదంటే మనకు ఎక్స్ట్రా పెట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అండి. ఉక్సుల పట్టి దగ్గర నుంచి మనం తీసుకున్నాం కదా, ఇక్కడనే మనం స్టిచ్చింగ్ కోసం క్లాత్ ఎంత ఉందో చూద్దాం. మనకు ఈమెయిల్ కావాలంటే ఇంతే పెట్టుకోవచ్చు, లేదంటే ఎక్కువైనా తీసుకోవచ్చు, తక్కువైనా తీసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి 1.5 మాత్రమే ఉందండి. మనం వచ్చేసి 1.5 అయినా పెట్టుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. మనకు క్లాత్ మీడియం అంత పూర్తి ఎక్కువ ఉండకుండా మరీ తక్కువ లేకుండా 2 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. లేదు 1.5 అయినా పెట్టుకోవచ్చు, మనకి ఎక్కువ క్లాత్ వద్దనుకుంటే 1.5 అయినా పెట్టుకోవచ్చు అనమాట. నేను వచ్చేసి 2 ఇంచెస్ వరకు పెడుతున్నాను. మరీ 1 ఇంచ్ పెట్టుకుంటే కనుక మరీ తక్కువ అయిపోతుంది కాబట్టి 1 ఇంచ్ పెట్టుకోకూడదు. 1.5 లేదా 2, ఇంకా ఎక్కువ కావాలంటే 2.5 వరకైనా పెట్టుకోవచ్చు అనమాట. అంటే సన్నగా ఉన్న వాళ్ళు మళ్ళీ లావ్ అవుతాం అనుకునేటట్టుంటే కనుక కొంచెం 1/2 ఇంచ్ ఎక్కువనే తీసుకోవచ్చు అనమాట. 2.5 వరకు పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి ప్రస్తుతానికి 2 ఇంచెస్ వరకు స్టిచ్చింగ్ కోసం తీసుకుంటున్నాను. మన క్లాత్ తక్కువగా ఉంది సరిపోదు అనుకుంటే 1.5 అయినా తీసుకోవచ్చు అనమాట. మన క్లాత్ అనేది కొంచెం సేవ్ అవుతుంది. ఈ విధంగా లూజ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు పొడవు చూద్దామండి. కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా మీకు కొలతలు అనేది చూపిస్తాను. బ్లౌజ్ అనేది ఇట్లా భుజం మీద నుంచి తీసుకొని మనం ఇట్లా కింది వరకు ఇట్లా డాట్ వేసుకుంటాం కదా, మనం నడుము దగ్గర ఈ డాట్ వరకు లూజ్ తీసుకోవాలి. ఎంత ఉండేది మనకు నీట్గా తెలుస్తుంది అనమాట. ఇది వచ్చేసి 15 ఇంచెస్ ఉందండి. 15 ఇంచెస్కు మనకు ఒక 1/2 ఇంచు కానీ 1/2 ఇంచు కానీ కలుపుకోవాలన్నమాట. మనకు కింద ఒక 1/2 ఇంచు పైన ఒక 1/2 ఇంచు కుట్లలోకి వెళ్తుంది కాబట్టి ఒక 1/2 ఇంచు తీసుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది. 15 ఉంటే కనుక మనకు ఒక 1/2 ఇంచు తీసుకొని 15.5 వరకు మనం లెంత్ అనేది తీసుకున్నాము. ఈ కార్నర్లో వచ్చేసి క్రాస్లు ఏమైనా ఉంటే తీసేసుకోవాలన్నమాట. క్రాస్ ఏమైనా ఉంటే తీసేసుకొని ఒక 1/2 ఇంచు వరకు మనం లైన్ అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా లైన్ మార్కింగ్ చేసుకున్నామంటే మనకు సరిపోతుందండి. మనకు 15 ఉంటే 15.5 వరకు మార్కింగ్ చేసుకోవాలి. లెంత్ వచ్చేసి మనకి పొడవు ఎక్కువగానే ఉంది, లూజు మనకు 36 ఉందండి. అంటే బ్లౌజ్ వచ్చేసి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అని చెప్పొచ్చు అనమాట.
ఎందుకంటే 15.5 అంటే మనకు పొడవు కూడా బాగా ఎక్కువనే ఉన్నట్టే. లూజు 36 ఉంది, 38 కూడా ఉంటుంది అనుకోండి. మనకు 38 ఉండే వాళ్ళకి కూడా ఈ పొడవే సరిపోతుంది అనమాట. మనకి పొడవు అనేది హైట్ని బట్టి పొడవు పెట్టుకుంటామండి. మరీ చిన్నగా ఉన్న వాళ్ళకు పూర్తి ఎక్కువ పొడవు పెట్టినా కూడా మనకు ఫిట్టింగ్ అనేది నీట్గా రాదనమాట. మరి హైట్ తక్కువ ఉన్న వాళ్ళకు పొడవు ఎక్కువ పెట్టకూడదు, పొడవు ఎక్కువ ఉన్న వాళ్ళకు జాకెట్ పొడవు తగ్గకూడదు అనమాట. హైట్ని బట్టి మనం ఈ పొడవు అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. లూజ్ వచ్చేసి బాడీ మెజర్మెంట్ని బట్టి లూజ్ అనేది పెట్టుకుంటాము. స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఈ సైజ్ బ్లౌజ్కి వచ్చేసి మనకు షోల్డర్ అనేది 5.5 తీసుకుంటే సరిపోతుందండి. మనకు 5.5 వరకు మనం మార్కింగ్ చేసుకున్నాము. ఈ షోల్డర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఈ లూజ్ ఉన్న వాళ్ళకి. తర్వాత వచ్చేసి భుజం మీద పట్టి మన ఇష్టం అనమాట. మనకు మీడియం పెడుతున్నా అండి, నేను వచ్చేసి 3 ఇంచెస్ పెడుతున్నాను. 3 ఇంచెస్ అంటే మీడియం అనమాట. మనకు స్టిచ్చింగ్లోకి అక్కడ పావు ఇంచు ఇక్కడ పావు ఇంచు వెళ్ళిపోతే ఇంకా 2.5 ఉంటుంది. మీడియం సైజ్ కరెక్ట్గా సరిపోతుంది అనమాట. లేదు మనకి బ్లౌజ్ ఎంత వేయిందో అంతైనా పెట్టుకోవచ్చు అనమాట. మనకు బ్లౌజ్ కూడా చూసుకోవాలి లెంత్ సరిపోతుందా లేదా అనేది. కరెక్ట్గా ఉందండి. మనకు అక్కడ ఇక్కడ పావు ఇంచు ఎక్స్ట్రా అనేది వచ్చిందనమాట. ఇది వచ్చేసి ఇక్కడ వరకు ఉంది కరెక్ట్గా, ఇక్కడ వచ్చేసి ఇక్కడ వరకు ఉంది అనమాట. మనకు కరెక్ట్గా ఈ మెయిన్ భుజం మీద పట్టింది కాబట్టి మనం కొంచెం ఎక్కువగా తీసుకున్నాం అనమాట. అంటే 3 ఇంచెస్ తీసుకున్నాం అంటే కరెక్ట్గా దీని మీద వస్తుంది అనమాట, సరిపోతుంది. ఇక్కడ స్టిచ్చింగ్లోకి వెళ్తే మనకు మీడియం సైజ్ ఉంటుంది. భుజం మీద పట్టి చిన్నగా కావాలనుకో 2.5 అయినా పెట్టుకోవచ్చు, 2 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. మనకు 2 ఇంచెస్ వరకైనా పెట్టుకోవచ్చు. భుజాలు జారుతాయని డౌట్ రావచ్చు. భుజాలు జారకుండా కూడా కొన్ని టిప్స్ అనేది పాటించినామంటే భుజాలు కూడా జారవన్నమాట. ఇది వచ్చేసి 5.5 ఉంది కదా షోల్డరు. ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేస్తున్నాను. మనకు 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ అనేది ఈ విధంగా బాక్స్లా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాక్స్లా చేసుకున్నామంటే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేది ఆర్మ్ హోల్ కూడా మనకు కరెక్ట్ బాక్స్లో చేసుకోవడానికి ముందు ఇక్కడ మనకు 5.5 ఉంది కదా, మనకి ఇక్కడ కూడా 5.5 ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనకి లోనికి పోయిన ఇబ్బంది, ఇట్లా వచ్చిన ఇబ్బంది అనమాట. ఇట్లా వచ్చింది అనుకోండి, మరి ఇక్కడ వరకు ఇట్లా కొంచెం క్రాస్ ఒక 1/2 ఇంచ్ కానీ ఇట్లా క్రాస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ అనేది లూజ్ వచ్చేస్తుంది అనమాట. మనకి బుగ్గలు వచ్చేస్తాయి. లేదు ఇక్కడ వచ్చింది అనుకోండి, మనకు ఇక్కడ నుంచి ఇట్లా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ టైట్గా పట్టేసినట్లు ఉంటుంది. అందుకోసం లెంత్ కరెక్ట్గా ఉండేటట్టు మనం చూసుకోవాలి. 5.5 అనమాట. అంటే కొంచెం క్రాస్ వచ్చింది, ఇక్కడ వరకు రావాలి 5.5 అంటే. ఈ విధంగా కొలుసుకొని కూడా మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అప్పుడు లెంత్ అనేది కరెక్ట్గా వచ్చింది అనేది మనకు తెలుస్తుంది. కొంచెం చిన్న చిన్న టిప్స్ని పాటించినామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. కటింగ్ నీట్గా వస్తుంది, ఇంకా మనకు స్టిచ్చింగ్ కూడా బాగా ఈజీగా కుదురుతుంది అనమాట, నీట్గా వస్తుంది. మనకు మెయిన్ అంతా కటింగ్లోనే ఉందండి. కటింగ్ పర్ఫెక్ట్గా చేసుకున్నామంటే స్టిచ్చింగ్ వచ్చేసి ఈజీ అనమాట. మనం ఎందుకంటే ఎలా కట్ చేసుకుంటే అలానే స్టిచ్ చేస్తాం కాబట్టి మనకు ఆల్మోస్ట్ అనేది బాగా కుదురుతుంది బ్లౌజ్ అనేది. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ తీసుకునే దగ్గర 1.5 దగ్గరికి లైన్ మార్కింగ్ చేసుకొని మనం చంక రౌండ్ అనేది తీసుకోవాలి. ఈ చంక రౌండ్ కూడా మనకు అందాజుగా తీసుకొని రాకపోతేనక ఇట్లా వచ్చేసి ఒక 2.5 దగ్గరికి ఇట్లా మార్కింగ్ చేసుకొని, ఇటు సైడ్ 2.5 దగ్గరికి మార్కింగ్ చేసుకొని మనం చంక రౌండ్ అనేది ఇట్లా ఇక్కడ నుంచి మనం లైన్లో తీసుకొని ఇక్కడికి వచ్చేసరికి కొంచెం బయటకు రావాలి. ఇట్లా వచ్చినామంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి కలిపేసేయాలన్నమాట. ఈ విధంగా తీసుకొని మనం చంక రౌండ్ అనేది తీసేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి రౌండ్ దగ్గరనే పట్టి తీసుకుందామండి. బ్లౌజ్ వచ్చేసి ఇట్లా భుజం మీద కరెక్ట్గా పెట్టుకొని హాఫ్గా ఫోల్డింగ్ చేసినామంటే మనకు రౌండ్ దగ్గరనే పట్టి పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది అనమాట. ఒక సైడ్ ఎక్కువ సైడ్ తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనం డైరెక్ట్గా బ్లౌజ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే కనుక ఇట్లా కొలుసుకొని అయినా పెట్టుకోవచ్చు అనమాట. మన టేప్తో కొలిసి ఇంకా కరెక్ట్గా 5.5 ఉందనమాట. 5.5 ఉంటే మనం 6 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకున్నాం. ఎందుకంటే స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కదా, స్టిచ్చింగ్లోకి వెళ్ళే దగ్గర అంతా మనం కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. 6 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసేద్దాం. ఇక్కడ ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బాక్స్లా చేసుకోవాలండి. ఇక్కడ వచ్చేసి మనకు 2.5 ఉంది. 2.5 అంటే మనం 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ మనకు భుజం విడ్త్ అనేది 2.5 ఉంది. 2.5 ఉంటే మనకు 1/2 ఇంచ్ ఎక్కువగా తీసుకొని 3 ఇంచెస్ వరకు ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా మార్కింగ్ చేసుకొని మనం ఒక బాక్స్లా చేసుకుందామండి. ఈ విధంగా బాక్స్లా చేసుకొని ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ మనం లైన్ మార్కింగ్ చేసుకొని నెక్ రౌండ్ అనేది తీసేసుకోవడమే. నెక్ రౌండ్ అనేది ఈ కార్నర్లో కొంచెం ఇట్లా వంపు తిప్పితే ఇంకా సరిపోతుంది. రౌండ్ అంతా వచ్చేస్తుంది అనమాట. మనం పై వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడ డౌన్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. కార్నర్లో మాత్రం అట్లా తిప్పినట్టు చాలు రౌండ్ అనేది నీట్గా వస్తుందండి. మనం రౌండ్ అనేది డీప్ కావడం కోసం ఇక్కడ మనకు బాక్స్ని వెడల్పుగా చేసుకున్నామంటే డీప్ అనేది వస్తుంది అనమాట, వెడల్పు వస్తుంది. మనకు రౌండ్ దిగాలి అనుకుంటే కిందికి బాక్సింగ్ చేసుకోవాలంట. రౌండ్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం కిందికి దించుకోవచ్చు. మనం డీప్ కావాలి అనుకుంటే ఇంకా వెడల్పు ఎక్కువగా కావాలంటే ఇట్లా బాక్స్ అనేది వెడల్పు చేసుకోవచ్చు అనమాట.
దీన్ని బట్టి మనకు రౌండ్ అనేది కిందికి దిగ వెడల్పు అనేది దీనిపైన ఆధారపడి ఉంటుంది. మనకు ఏ బాక్స్ తీసుకున్నా కార్నర్లో ఒక 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ ఇట్లా మార్కింగ్ చేసుకొని రౌండ్ తిప్పినామంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది అనమాట. ఈ విధంగా బ్యాక్ పార్ట్ వచ్చేసి పర్ఫెక్ట్ మార్కింగ్ ఈ విధంగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని కట్ చేసుకోవడమే అనమాట. మనకు బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్ మార్కింగ్ వదిలిందంటే కనుక ఫ్రంట్ పార్ట్ కూడా చాలా చాలా ఈజీ అనమాట. బ్లౌజ్ కటింగ్లో చిన్న చిన్న మార్పులు అండి, చిన్న చిన్న మార్పులతో చిన్న చిన్న టిప్స్ను పాటించినామంటే నీట్గా కుదురుతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకున్నాము. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్ కటింగ్గా మనకు నార్మల్ కటింగ్ అనేది చూసుకోవాలండి. దాన్ని బట్టి మనం మార్కింగ్ చేసుకోవడం ఉంటుంది. క్రాస్ కటింగ్ అయితే ఇలా క్రాస్గా పెట్టుకోవాలి, నార్మల్ కటింగ్ అయితే స్ట్రైట్గా పెట్టుకోవాలన్నమాట. ఇది క్రాస్ కటింగ్ కాబట్టి ఇట్లా క్రాస్గా పెడుతున్నాను. ఈ విధంగా క్రాస్గా మనం ఇట్లా చూసుకొని ఇక్కడ వచ్చేసి ఒక 2 ఇంచెస్ వరకు మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం 2 ఇంచెస్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసుకొని మనం బ్యాక్ పార్ట్ అంతా పెట్టేసి మనకు ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి. మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ అనేది మొత్తం పొడవు ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి 2 ఇంచెస్ ఎందుకు తగ్గిస్తామంటే ఇక్కడ వచ్చేసి మనకు షేప్ పట్టీలు వస్తాయన్నమాట. అందుకోసం ఈ 2 ఇంచెస్ మనం తగ్గించుకొని ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం చుట్టూరా మార్కింగ్ చేసుకోవాలండి. చుట్టూరా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఈ బ్యాక్ పార్ట్ అనేది పక్కకు తీసేసి మన ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేసుకున్నాము. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి బ్లౌజ్ను ఉక్సుల పట్టికి వెళ్ళి చూడాలండి. ఫ్రంట్ నెక్ అనేది కూడా మనం దారాల పట్టికి వెళ్ళి కొలవకూడదు. ఇట్లా జాకెట్ అనేది ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని మనం నీట్గా ఇట్లా లాగి పెట్టకూడదు అనమాట. మనకి రౌండ్ ఎలా వచ్చిందో అలానే పెట్టాలి. ఇలా చూసుకొని మనం రౌండ్ అనేది ఎలా ఉందో అలానే సెట్ చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది ఇట్లా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎక్కడ వరకు ఉంది అనేది నీట్గా తెలుస్తుంది. మనకు ఉక్సుల పట్టి దగ్గర వరకు అండి. ఫస్ట్ ఉక్సు పట్టి ఉంటుంది కదా, ఫస్ట్ ఉక్సు దగ్గరికి మనం ఇట్లా స్ట్రైట్గా లైన్ మార్కింగ్ చేసినామంటే ఎక్కడ వరకు వచ్చిందని నీట్గా తెలుస్తుంది అనమాట. 7 ఇంచెస్ వరకు వచ్చిందండి. మనకి కరెక్ట్ మెజర్మెంట్ 7 ఇంచెస్ ఉంది కదా, ఒక 1/2 ఇంచ్ ఎక్కువగా కలుపుకొని 7.5 దగ్గరికి మనం మార్కింగ్ చేసుకోవాలి. భుజం పట్టి దగ్గర నుంచి మనం కరెక్ట్గా ఇట్లా స్ట్రైట్గా టేప్ అనేది పెట్టుకొని 7.5 దగ్గరికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా భుజం మీద పట్టి వరకు మనం స్ట్రైట్గా ఒక లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకుందామండి. ఇక్కడ కూడా మనం స్ట్రైట్గా లైన్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఇది వచ్చేసి ఒకవేళ ఎక్కువ పోతుంది తక్కువ పోతుంది అనుకోకుండా మనకు వచ్చేసి మొత్తం నడుము లూజు స్టిచ్చింగ్తో సహా 11 ఇంచెస్ కదండి. కరెక్ట్ మెజర్మెంట్ వచ్చేసి 9, 2 ఇంచెస్ స్టిచ్చింగ్ కోసం 11 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసినాం కాబట్టి 11 వరకు కరెక్ట్గా ఉండేది లేదు చూసుకోవాలంటే ఇక్కడ వరకు మనకు 11 అనేది ఉంది. ఈ 11 వరకు మనం స్ట్రైట్గా మార్కింగ్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మనకు ఎక్కువ తక్కువ అనేది లేకుండా మరి ఎక్కువైనా లూజ్ అయిపోతుంది కదా. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఫిట్టింగ్ నీట్గా ఉంటుంది, ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లూజ్ వస్తుంది కాబట్టి మనకి బ్యాక్ సైడ్ నా స్టిచ్చింగ్తో సహా ఎంత పెట్టుకున్నామో చూసుకొని 11 ఇంచెస్ వరకు ఉందే లేదో చూసుకోవాలన్నమాట. అప్పుడు మనకు లూజ్ అనేది కరెక్ట్గా ఉండేది లేని తెలుస్తుంది. ఇక్కడ 11 ఉంది, పైన 11 ఉంది, కరెక్ట్గా సరిపోయింది అనమాట. బ్యాక్ పార్ట్కు ఫ్రంట్ పార్ట్కు మొత్తం లూజ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి కార్నర్లో ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకొని మనం రౌండ్ అనేది తీసుకోవాలన్నమాట. కొంచెం దారం వేనట్టు బయటకు పానిచ్చినామంటే రౌండ్ అనేది నీట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కార్నర్లో మనం షేప్ పట్టీలు జాయింట్ చేయాలి కదండి. ఇక్కడ వచ్చేసి 1.5 ఇంచ్ మనం క్రాస్ అనేది తీసుకోవాలి. మీడియం సైజ్ బ్లౌజుల కల్లా 1.5 తీసుకుంటే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిడిల్లో మనకు భుజం మీద నుంచి ఇట్లా మిడిల్లో తీసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలి. మనకి డౌన్ చేసుకోవడం వల్ల ఫ్రంట్ పార్ట్ అనేది మనకు ఫిట్టింగ్ అనేది బాగా ఫ్రీగా నీట్గా ఉంటుంది అనమాట. టైట్ లేకుండా బాగా పట్టేసినట్టు లేకుండా నీట్గా ఉంటుంది. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ అనేది పైకి మార్కింగ్ చేసుకొని 3 డాట్స్ను మనం ఈ విధంగా కలపాలి. ఈ విధంగా 3 డాట్స్ను కలిపేయాలి. ఇక్కడ వచ్చేసి మనకు 2 ఇంచెస్ అనే స్టిచ్చింగ్ కోసం వదులుకున్నాం కదా, ఇక్కడ వరకు ఈ మిడిల్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వచ్చేసరికి మనం కలిపేసేయాలన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి కలిపేస్తే సరిపోతుంది. ఇట్లా తీసుకోవాలండి లోత్ అనేది. ఇది ఫ్రంట్ పార్ట్ మాత్రమే లోత్ అనమాట, మనకు బ్యాక్ పార్ట్ అవసరం లేదు. ఫ్రంట్ పార్ట్ మాత్రమే ఇట్లా లోతు తీసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడం అంటే చాలా చాలా సులువుగా మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అయిపోయింది కదండి. కొత్తగా నేర్చుకునే వారైనా సరే ఒక్కసారి చూస్తేనే అర్థమవుతుందని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా ఈజీ మెథడ్లో మీకు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్లో అడగండి, నేను క్లియర్ చేస్తాను. ఈ విధంగా మార్కింగ్ చేసినట్లుగా మనం కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఈ విధంగా మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలన్నమాట.
మీకు వచ్చేసి క్లాత్ తక్కువగా ఉంది కదా, 80 సెంటీమీటర్లే, బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజ్ బ్లౌజ్ కదా, 36 బ్లౌజ్ కటింగ్ కదా, మనకు పెద్ద సైజ్ బ్లౌజ్కు 80 సెంటీమీటర్ సరిపోతుందో లేదో అని డౌట్ ఉన్నప్పుడు ఇక్కడ వచ్చేసి స్టిచ్చింగ్ కోసం 1.5 మాత్రమే తీసుకోండి, అప్పుడు ఫ్రీగా సరిపోతుంది. 2 ఇంచెస్ అయితే సరిపోతుందని చూపించడం కోసం 2 ఇంచెస్ తీసాను అనమాట. మీకు డౌట్ ఉన్నా కూడా కటింగ్లో కొంచెం ఎక్కువ తక్కువలో వస్తుందేమో, మళ్ళీ తక్కువ అవుతుందేమో అనుకుంటే కనుక 1.5 తీసుకోండి, సరిపోతుంది అనమాట. కొంచెం మనకి ఎందుకంటే 1/2 ఇంచు మనకు మేలైనా కూడా క్లాత్ అనేది మనకు బ్లౌజ్ మొత్తం మీద క్లాత్ అనేది చాలా సేవ్ అవుతుంది అనమాట. పర్ఫెక్ట్ కటింగ్ అయితే కనుక మనకు ఇట్లా కరెక్ట్గా తీసుకునే సరిపోతుందండి. కొంచెం ఎక్కువ తక్కువ కట్ చేసే వాళ్ళకి తక్కువ వస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ కోసం 4 ఫోల్డింగ్స్ వేసానండి. మనకు వచ్చేసి ఇటు సైడ్ చూసినప్పుడు క్లాత్ ఎక్కువగానే కనిపిస్తుంది అని పొడవు ఎక్కువ పెట్టేస్తుంటాం. ఇటు లేకుండా ఇట్లా చూసుకోవాలి, ఎందుకంటే ఇక్కడ క్లాత్ అనేది తగ్గింది కాబట్టి మనం ఇక్కడ నుంచి దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం మెజర్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. హ్యాండ్స్ పొడవు సరిపోతుందా లేదా అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఈ హ్యాండ్ పొడవు ఎంత ఉందో చూద్దాం ఒకసారి. ఇది వచ్చేసి 6.5 ఉందండి. 6.5 ఉంటే మనం 7.5 దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1 ఇంచ్ అనేది ఎక్కువగా మార్కింగ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి మార్కింగ్ చేసుకోవడం మనం ఇట్లా క్లోజ్ అయినకెళ్ళి తీసుకోవాలండి. ఇట్లా ఓపెన్ అయినకెళ్ళి మనం పొడవు అనేది తీసుకోకూడదు అనమాట. ఇక్కడ తీసుకున్నామంటే హ్యాండ్స్ అనేది క్లాత్ ముక్కలు అయిపోతుంది. అందుకోసం ఇట్లా క్లోజ్గా ఉండేకెళ్ళి మనం పొడవు అనేది తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకి 6.5 ఉంటే ఒక 1 ఇంచ్ ఎక్కువగా తీసుకొని 7.5 దగ్గరికి మార్కింగ్ చేస్తున్నాను. 1 ఇంచ్ ఎక్కువగా ఎందుకంటే మనకు ఎక్కడైనా సరే 1/2 ఇంచు 1/2 ఇంచ్ అని చెప్తున్నా, ఇక్కడ మనకు 1 ఇంచ్ తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఇక్కడ ఫోల్డింగ్ చేస్తాం, హెమ్మింగ్ కోసం మనం చిన్నగా ఒకసారి మళ్ళీ పెద్దగా ఒకసారి ఫోల్డింగ్ చేసుకుంటాం అనమాట. అందుకోసం క్లాత్ ఎక్కువగా వెళ్తుంది. మనకి ఇక్కడ ఫోల్డింగ్కి వెళ్తుంది, ఇక్కడ స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచ్ వెళ్తుంది. అందుకోసం ఒక 1 ఇంచ్ క్లాత్ ఎక్కువ తీసుకున్నామంటే మనకి ఫోల్డింగ్స్కి అంతా వెళ్ళే లోపల మనకు క్లాత్ హ్యాండ్ పొడవు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇట్లా ఫోల్డింగ్ చేస్తాం కదా, అందుకోసం కొంచెం 1 ఇంచ్ అనేది తీసుకోవాలి. ఇక్కడ పొడవు వచ్చేసి 7.5 తీసుకున్నాం కదా, మనకి డౌన్ భాగం వచ్చేసి 3 ఇంచెస్ తగ్గించుకొని తీసుకోవాలి. మనకి ఇక్కడ కూడా 7.5 తీసుకొని కరెక్ట్గా 7.5 దగ్గరికి మార్కింగ్ చేసుకొని ఒక 3 ఇంచెస్ అనేది డౌన్ చేయాలండి. ఇక్కడ వరకు డౌన్ చేసేయాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత మనకు చంక ఎంత ఉందో చూసుకుందాం ఒకసారి. చంక అనేది కరెక్ట్గా ఉందే లేదు చూసుకొని, మనకు తక్కువ అంటే చంక పీసులు వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉంది చంక అనేది. కొంచెం చంక పీసులు అనేది ఒక 1 ఇంచ్ క్లాత్ అనేది పడుతుందండి. ఎందుకంటే ఇది కేవలం 1 ఇంచ్ మాత్రమే ఉంటుంది కాబట్టి మనకు 2 ఇంచెస్ కావాలి కదా స్టిచ్చింగ్ కోసం. ఇది వచ్చేసి 1 ఇంచ్ మాత్రమే ఉంది కాబట్టి ఇంకా కొంచెం ఒక 1 ఇంచ్ క్లాత్ యాడ్ చేసినామంటే మనకు 2 ఇంచెస్ వస్తుంది స్టిచ్చింగ్ కోసం. ఈ 2 డాట్స్ని కలుపుకుంటూ మనం ఇట్లా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి, వంపుగా మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మనకి ఇక్కడ సరిపోతుంది చూడండి. ఒకవేళ హ్యాండ్ పొడవు ఎక్కువ పెట్టుకోవాలనుకోండి ఒక 1 ఇంచ్ ఎక్కువ వస్తుంది అనమాట. మనం పెట్టుకోవాలంటే ఇది 7.5 పెట్టినాం, 8.5 దగ్గరికైనా మార్కింగ్ చేసుకోవచ్చు అనమాట. కానీ ఇక్కడ వచ్చేసి క్లాత్ తగ్గుతుంది కదా, ఇలా క్లాత్ తగ్గినప్పుడు కూడా మనం చిన్న టిప్తో మనం ఈ విధంగా కూడా ఇట్లా క్లాత్ తక్కువగా ఉన్నా కూడా ఒక 1 ఇంచ్ అనేది హ్యాండ్స్ పొడవు పెంచుకోవచ్చు. అది ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఎందుకంటే మనకు ఒక 2 పొరలు పొడవు ఉండి 2 పొరలు తక్కువగా ఉన్నప్పుడు హ్యాండ్ పొడవు ఒక 1 ఇంచ్ వరకు పెంచుకోవచ్చు అనమాట. ఇక్కడ వరకైనా హ్యాండ్ పొడవు అనేది తీసుకోవచ్చు అనమాట. మనకి ఈడికే తీసుకోవాలని ఏం లేదండి, ఈడి వరకే తీసుకోవచ్చు అనమాట. ఈ తక్కువ అనేది మనం కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనం స్టిచ్ అంటే కటింగ్లో చిన్న మార్పులు చేసుకొని కట్ చేసుకున్నామంటే క్లాత్ తక్కువగా ఉన్నా కూడా మనం కొంచెం పొడవు అనేది పెంచుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి వచ్చేసి ఇక్కడ మార్కింగ్ చేసిన విధంగా మనం కట్ చేసుకుందాం. చిన్న టిప్స్ని పాటిస్తే కనుక మనకు క్లాత్ తక్కువగా ఉన్నా కూడా బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అండి. ఇది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చిన్న కట్స్ పెట్టుకుందామండి, భుజం మీద జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి విడదీసుకుందాం. చిన్న మార్పులు అంటే బ్లౌజ్ కటింగ్లో వచ్చేసి మన ఛానల్లో వచ్చేసి చాలా బ్లౌజ్ కటింగ్స్ ఉన్నాయి. అన్ని మెథడ్స్లో నేను బ్లౌజ్ కటింగ్ అని చూపించాను అనమాట. అంటే ఎన్ని రకాలు ఉంటాయన్నమాట బ్లౌజ్ కటింగ్లో. మనకు ఏ మెథడ్ మనకు ఈజీ అనిపిస్తే ఆ మెథడ్ను ఫాలో అవ్వచ్చు. నేను రకరకాలుగా అన్నీ చూపిస్తుంటాను. అంటే ఒక్కొక్కరికి ఒక మెథడ్ ఈజీ అనిపిస్తుంది కదా, అందుకోసం అన్ని మెథడ్లు నేను చూపిస్తుంటాను అనమాట. ఇవి మామూలుగా బ్లౌజ్ కటింగ్లో. ఇది వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఒక 1.5 ఇంచ్ వరకు ఇట్లా చిన్న మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడికి మిడిల్లో ఒక 1/2 ఇంచ్ డౌన్ చేసుకొని చంక లోతు తీసుకోవాలండి. ఇక్కడ మనకు బ్లౌజ్ కటింగ్లో ఫ్రంట్ పార్ట్లో మనం లోతు తీసుకున్నాం కదా, హ్యాండ్స్లో కూడా ఒక సైడ్ అనేది లోతు తీసుకొని ఈ లోతు తీసుకునేది మనకు ఫ్రంట్ పార్ట్కి వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ ఎలా చేసుకోవాలి, తర్వాత బ్లౌజ్ కటింగ్లో నార్మల్ కటింగ్ ఎలా, క్రాస్ కటింగ్ ఎలా, బ్యాక్ సూలు కటింగ్ ఎలా, బోట్ నెక్ కటింగ్ ఎలా, అన్ని కటింగ్స్ మన ఛానల్లో ఉన్నాయి. మీరు ఎవరైనా చూడకుంటే ఆ వీడియోస్ కూడా చూడండి. హ్యాండ్స్ కటింగ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు షేప్ పట్టీలు కట్ చేద్దామండి. మనకు షేప్ పట్టీలు కూడా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో మనకు పెద్ద పీస్ ఏది ఉంటే అది తీసుకోవాలి. మనకు క్రాస్ స్కేల్ వచ్చేసి 3.5 మార్కింగ్ చేసుకోవాలి. డౌన్ భాగం వచ్చేసి 3 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నామండి. ఇది వచ్చేసి మన పొడుగు సరిపోయిందా లేదా మనకు తక్కువ వస్తుందని కూడా మనం చెక్ చేయొచ్చు అనమాట.
మనం వచ్చేసి స్టిచ్చింగ్తో సహా 11 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాం కదా నడుము లూజ్ అనేది. ఇది వచ్చేసి 9 ఇంచెస్ మాత్రమే ఉందండి. మనకు వచ్చేసి 11 ఇంచెస్ కావాలి. 11 ఇంచెస్ లేకుండా 10 ఇంచెస్ సరిపోతుంది. ఎందుకంటే ఒక 1 ఇంచ్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్లో డాట్స్ వేస్తాం కాబట్టి తగ్గుతుంది అనమాట. మనం 1 ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవచ్చు. 11 అంటే 10 ఇంచెస్ అయినా మనకు కరెక్ట్గా ఉంటే కనుక మనకు అతుకులు అనేది పడవన్నమాట. 10 ఇంచెస్ వరకు అంటే ఇక్కడ వరకు వచ్చింది మనకి. కొంచెం అతుకు అనేది పడుతుంది మనకి. అతుకు పడకుండా ఇది మిడిల్లో వేసుకోవచ్చు అనమాట. క్లాత్ ఉంటే కనుక, లేదనుకోండి ఇదే దీనికి అతుకు వేసుకొని మనం జాయింట్ వేసుకోవచ్చు. ఇక్కడ 3 ఇంచెస్, ఇక్కడ 3.5 తీసుకున్నాం. మిడిల్ వచ్చేసి 2.5 దగ్గరికి మార్కింగ్ చేసుకొని మనం వచ్చేసి ఇట్లా క్రాస్గా షేప్ పట్టి అనేది మార్కింగ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది. మన క్లాత్ ఉంటే కనుక ఇంకా పెద్దగానే క్లాత్ పైన వేసుకొని చిన్నది మిడిల్ వేసుకోవచ్చు. లేదు క్లాత్ అసలు లేదు ఇదే వేసుకోవాలనుకుంటే జాయింట్ చేసుకొని వేయాలండి అంతే. ఇక్కడ వచ్చేసి మనకు 2 పీసెస్ వచ్చినాయి షేప్ పట్టీలు. మనకు మెయిన్ క్లాత్లో 2 వస్తాయి, లైనింగ్లో 2 కావాలి. అక్కడ 3 ఇక్కడ 3 రెండు వైపులా మనం 3 వేస్తాం కదా అందుకోసం. ఇక్కడ వచ్చేసి మనం ఉక్సల పట్టి దారాల పట్టి తీయాలి కదా. నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టీలు అనమాట. మనకి ఈ క్లాత్లో మనకు తీసుకోవచ్చు అనమాట. లేదనుకోండి విడివిడిగానే కట్ చేసుకోవచ్చు. మనకు ఇది చిన్నగా ఉంది అనుకుంటే కనుక సరిపోతే ఇక్కడనే తీయచ్చు, సరిపోతుందండి. సరిపోతుంది కాబట్టి దీన్నే డబల్గా ఫోల్డింగ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. లేదనుకోండి ఇట్లా విడివిడిగా తీసుకోవచ్చు. ఓకే అండి, 4 పీసెస్ మనకు ఇందులో వచ్చేసినాయి. ఈ 2 వచ్చేసి మనకు చిన్నగా ఉండేటి మిడిల్లో వేసుకోవచ్చు. కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి ఈ పెద్దగా ఉండేటి మనం పై భాగానికి వేసుకోవచ్చు అనమాట. 4 పీసెస్ వచ్చినాయండి. 80 సెంటీమీటర్లతోనే మనం 36 బ్లౌజ్ కటింగ్లో 4 మనకు పీసెస్ కూడా వచ్చినాయన్నమాట. ఇవి షేప్ పట్టీలు కూడా 4 కూడా వచ్చేసినాయి. మనకు మిడిల్లో కూడా వేరే క్లాత్ వేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఉక్సుల పట్టి దారాల పట్టి. ఇది వచ్చేసి మనకి ఉక్సుల పట్టి వచ్చేసి కొంచెం చిన్నగా అనమాట. దారాల పట్టి వచ్చేసి పెద్దగా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి 1.5 ఉంటే ఇది 2.5 ఉండాలన్నమాట. ఒక 1 ఇంచ్ ఎక్కువగా కట్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి దారాల పట్టి కానీ వచ్చేసినాయండి. మనకి రౌండ్ తీసుకుంటాం కదా, రౌండ్ దగ్గర ఉన్న క్లాత్తో మనం ఉక్సుల పట్టి దారాల పట్టి తీసుకోవచ్చు. 4 పీసెస్ మనకు షేప్ పట్టీలు వచ్చేసినాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి చంక పీస్ అనమాట. ఒక 1 ఇంచ్ అనేది చంక పీస్ వేసుకోవాలి కదా. ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి సరిపోతుందండి చంక పీస్ అనేది. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకొక పీస్, మనకి చిన్న చిన్న పీసెస్ అయినా మనకు సరిపోతాయి కదా చంక పీసులు అనేది. మనకు క్లాత్ అనేది మొత్తం అంతటికి సరిపోతుంది. ఇది ఒక హ్యాండ్కు, ఇది వచ్చేసి ఒక హ్యాండ్కి అనమాట. చంక పీసులు కూడా మనకి వచ్చేసినాయి అనమాట. ఇంకా మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఇది వచ్చేసి నెక్ పీస్ వేసుకోవచ్చు అండి. మనకు హెమ్మింగ్ కావాలనుకుంటే కనుక ఈ క్లాత్ని యూజ్ చేసుకోవచ్చు. మనకు మొత్తం బ్లౌజ్ కటింగ్ మొత్తం వచ్చేసిందండి. మనకు బ్యాక్ పార్టు, ఫ్రంట్ పార్టు, నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి మీడియం సైజ్ అనమాట. అంటే మరీ చిన్న హ్యాండ్స్ కాదు, ఎల్బో హ్యాండ్స్ కాదు, మీడియం 7.5 పెట్టాం కదా, మీడియం సైజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టీలు 4 పీసెస్ వచ్చినాయి. ఉక్సుల పట్టి దారాల పట్టి మొత్తం చక్క పీసులు తీసుకున్నాం. ఇందులో వచ్చేసి మిగతా క్లాత్ మనకు మెడ పీస్ కింద ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా చాలా చాలా సింపుల్గా మనం 36 బ్లౌజ్ కటింగ్ను మనం 80 సెంటీమీటర్లతోనే మొత్తం ఎక్కడ మనకు క్లాత్ వేరే క్లాత్ వేయకుండా మొత్తం దీంట్లో వచ్చేటట్టుగా ఇట్లా సెట్ చేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నానండి. వీడియో చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియో మళ్ళీ వెళ్తాం. బాయ్.